Hi children, today I am going to teach you, this is a periodic table. I am going to teach you this periodic table. Okay, you know very well about in the previous class, you studied well about groups and periods. So next step, second step, so you should remember all the names. So how to remember the names? How to remember all these names? So according to the periodic table, so you should learn one by one. So first you should know about the left side part and the next right side part. First left side part to right side part you should complete the names. Then after the next step, next step is this. Practice like this. ఫస్ట్ అన్ని స్టెప్స్ రావాలని మీరు అనుకోవద్దు. ఫస్ట్ నేను చెప్పింది ఫస్ట్ టాపిక్లో అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నేమ్స్ చెప్తాను ఎలానో. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఎలా చూడండి, ఇది బై హార్ట్ చేయాలి మనం. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. దీస్ ఆర్ ద ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. దీని ఏమంటారు? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లేదా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. రోమన్ లెటర్ ఫస్ట్ ఏ అది. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అనగానే మనం ఏం చెప్పాలి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఏంటి మళ్ళీ ఒకసారి? హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ఎవరైతే ఇలా ప్రాక్టీస్ చేస్తారో నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి చదువుకొని తర్వాత రాయాలి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఆ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ తెలిసిపోతాయి. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, దీన్ని రోమన్ లెటర్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నాను? సెకండ్ గ్రూప్ అంటే రోమన్ లెటర్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ ఎలిమెంట్స్ ఉన్నాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దాని ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్. రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఇట్ ఎమిట్స్ ద రేడియేషన్. ఆ ఎలిమెంట్ అనేది రేడియేషన్ని ఎమిట్స్ చేస్తుంది. అందుకనే ఎవ్రీ గ్రూప్ లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దాని యొక్క ప్రాపర్టీస్ మిగతా ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్. దీని యొక్క ఇవి రేడియేషన్ ఎమిట్ చేయవు, కానీ లాస్ట్ ఎలిమెంట్ రేడియేషన్ ఎమిట్ చేస్తాయి. అందుకని ఇక్కడ దీన్ని లాస్ట్లో ప్రజెంట్ చేసామన్నమాట, లాస్ట్లో పెట్టామన్నమాట. ఓకే, ఫ్రాన్షియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్, ఎమిట్స్ ద రేడియేషన్. ఓకే, బట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ గ్రూప్ దే డోంట్ ఎమిట్ ద రేడియేషన్. ఆ గ్రూప్లో ఎలిమెంట్స్ అనేవి లాస్ట్ ఎలిమెంట్ తప్ప మిగతావి ఏవి కూడా రేడియేషన్ ఎమిట్ చేయవు. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ పార్ట్. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఇవి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ రోమన్ లెటర్ సెకండ్ ఏ ఎలిమెంట్స్ అవి. సో అందుకనే దీంట్లో లాస్ట్ ఎలిమెంట్ కూడా రేడియో యాక్టివ్ ఎలిమెంట్, ఇది ఎమిట్స్ ద రేడియేషన్. బట్ మిగతా ఎలిమెంట్స్ రేడియేషన్ ఎమిట్ చేయవు. సో దిస్ ఇస్ అబౌట్ ది ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ యూ షుడ్ కమ్ టు ద హియర్. ఇక్కడికి రావాలి ఒకసారి. ఇప్పుడు దీన్ని 13th గ్రూప్ అన్నాం కదా. 13th గ్రూప్ అంటే రోమన్ లెటర్ థర్డ్ ఏ గ్రూప్ అని. దీన్నే బోరాన్ ఫ్యామిలీ కూడా అంటాం. దీన్ని ఏమంటాం? బోరాన్ ఫ్యామిలీ. అసలు దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో తెలియాలి ఫస్ట్. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. నెక్స్ట్ గ్రూప్ దిస్ ఈజ్ విల్ డిస్కస్ ఇన్ ద ఈ గ్రూప్ ఎలిమెంట్ లాస్ట్వి మనం ఒక స్పెసిఫిక్గా క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఒక నేమ్స్ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. ఏంటి? బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అని, ఈ గ్రూప్ ఎలిమెంట్స్ 13th గ్రూప్ లేదా థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ఇందులో ఉన్నటువంటి లాస్ట్ ఈ రైట్ సైడ్ పార్ట్లో ఉన్నటువంటి లాస్ట్ ఎలిమెంట్స్ మనం స్పెసిఫిక్గా ఒక టేబుల్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? కానీ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 14th గ్రూప్ అంటే ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్. అది కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఇంతోటి గుర్తుపెట్టుకోండి. ఏంటి మళ్ళీ ఒకసారి? కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని మనం 14th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. తర్వాత 15th గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్,
స్టిబియం, బిస్మత్. ఇంతటి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ మీకు తెలియాలి. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, స్టిబియం, బిస్మత్. ఓకేనా. నెక్స్ట్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పోలోనియం. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే 16th గ్రూప్ లేదా 6th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్. ఇవి 17th గ్రూప్ ఎలిమెంట్స్, 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్, ఆర్గనిజన్. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ని మనం నోబెల్ గ్యాసెస్ అంటాం. ఇవి 8th A గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 0 గ్రూప్ ఎలిమెంట్స్ కూడా అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్. మరొకసారి 13th గ్రూప్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. దీన్ని 13th గ్రూప్ లేదా 3rd A గ్రూప్ అంటాం, లేదా బోరాన్ ఫ్యామిలీ కూడా అంటాం. నెక్స్ట్ ఇక్కడ కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. లెడ్ అంటే ప్లంబం, టిన్ అంటే స్టానం, లాటిన్ నేమ్స్ అవి. ఇక్కడ మనం టిన్ అన్నాం, దాన్ని స్టానం అనాలి, లాటిన్ నేమ్. ఇక్కడ లెడ్ అన్నాం, ప్లంబం, లాటిన్ నేమ్. సో దీస్ ఆర్ ద 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ 4th A గ్రూప్ ఎలిమెంట్స్. తర్వాత 15th గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, స్టిబియం, బిస్మత్. ఓకే. నెక్స్ట్ అంటే 15th గ్రూప్ ఎలిమెంట్స్ని మనం అంటాం రోమన్ లెటర్ 5th A. నెక్స్ట్ 16th గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం. ఇవి 16th గ్రూప్ లేదా రోమన్ లెటర్ 6th A గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, యాస్టటిన్. ఇవి 17th గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 7th A గ్రూప్ ఎలిమెంట్స్. 8th A గ్రూప్ ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఈ గ్రూప్ ఎలిమెంట్స్ని మనం నోబెల్ గ్యాసెస్ లేదా 8th A గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది పీరియాడిక్ టేబుల్. దిస్ ఈజ్ అబౌట్ ది రైట్ సైడ్ పార్ట్. ముందు లెఫ్ట్ సైడ్ పార్ట్ పర్ఫెక్ట్గా, రైట్ సైడ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత అటామిక్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ కంటే ముందుగా అటామిక్ నెంబర్స్ని మనం మ్యాజిక్ నెంబర్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లో అటామిక్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది 3rd స్టెప్ అనమాట. ఫస్ట్ స్టెప్లో నీకు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎలిమెంట్స్, రైట్ సైడ్ పార్ట్ ఎలిమెంట్స్ నీకు పర్ఫెక్ట్గా తెలియాలి. 3rd స్టెప్లో అటామిక్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు నీకు ఈ టాపిక్ తెలియాలి. సో ఇది మిడిల్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ బై హార్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్, ఇది ఒక స్టెప్. తర్వాత స్టెప్ 3rd స్టెప్లో ఈ పార్ట్ నేర్చుకోవాలి, ఈ ఎలిమెంట్స్ అన్ని నేర్చుకోవాలి, ఈ ఎలిమెంట్స్ అన్ని నేర్చుకోవాలి. ఓకేనా. 10 గ్రూప్ ఎలిమెంట్స్ నేర్చుకోవాలి. ఈ 10 గ్రూప్ ఎలిమెంట్స్ 3rd స్టెప్లో నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే అటామిక్ నెంబర్స్ని 4th స్టెప్లో ఫైండ్ అవుట్ చేయాలి. అటామిక్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చెప్తాను నేను. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అటామిక్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. దిస్ ఈజ్ అబౌట్ ది పీరియాడిక్ టేబుల్. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఓవర్, రైట్ సైడ్ పార్ట్ ఓవర్. అండ్ నెక్స్ట్ సి 3rd B గ్రూప్ ఎలిమెంట్ స్కాండియం, ఇట్రియం, లాంథనం. ఇవి 3rd B గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 3rd గ్రూప్ ఎలిమెంట్స్. ఏంటిది? ఇది స్కాండియం, ఇట్రియం, లాంథనం. ఇవి ఈ గ్రూప్ ఎలిమెంట్స్ని మనం ఇది యాక్టినం అనమాట. ఇది యాక్టినం. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా 3rd B గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 3rd గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇలా చూసుకుంటాం, ఎలా నేర్చుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎలా వెళ్ళకూడదు, ఎందుకంటే నీకు 30 ఎలిమెంట్స్ తెలుసు కాబట్టి అప్ టు 4th పీరియడ్ వాటికి మీరు నేర్చుకోండి. 1st పీరియడ్, 2nd పీరియడ్, 3rd పీరియడ్, 4th పీరియడ్ వాటికి లెఫ్ట్ రైట్ అయినా మూవ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. 4th పీరియడ్ వాటికి నీకు 30 ఎలిమెంట్స్ తెలుసు కాబట్టి ఇలా లెఫ్ట్ రైట్ వెళ్ళిపోవచ్చు. కానీ గ్రూప్ వైజ్గా గుర్తుపెట్టుకోవాలి మిగతా ఎలిమెంట్స్ అన్నీ. ఎలా? ఇక్కడ చూడండి, ఇది 3rd గ్రూప్. 3rd గ్రూప్ అంటే ఏంటి? రోమన్ లెటర్ 3rd B గ్రూప్ అని. ఇక్కడ స్కాండియం, ఇట్రియం, లాంథనం, యాక్టినం ఈ ఎలిమెంట్స్ 3rd గ్రూప్ ఎలిమెంట్స్ లేదా 3rd B రోమన్ లెటర్ ఎలిమెంట్స్ అనమాట. 3rd B గ్రూప్ ఎలిమెంట్స్. అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ టెలింగ్? నెక్స్ట్ 4th గ్రూప్ ఆర్ 4th B గ్రూప్ ఎలిమెంట్స్ టైటానియం, జిర్కోనియం, ఆఫ్నియం, రోదర్ఫోర్డియం. 5th B గ్రూప్ వెనేడియం,
నియోబియం, టాంటలం, డబ్నియం, ఈ గ్రూప్ ఎలిమెంట్స్. నెక్స్ట్ 6th గ్రూప్ క్రోమియం, మాలిబ్డినం, వోల్ఫ్రమ్, సబర్జియం. నెక్స్ట్ 7th గ్రూప్ ఎలిమెంట్స్ మ్యాంగనీస్, టెక్నీషియం, రీనియం, బోరియం. నెక్స్ట్ 8th బి గ్రూప్ ఎలిమెంట్స్ అంటే 8th, 9th, 10th కంబైన్డ్ కంటెంట్స్ తీసేయండి. కంబైన్డ్ 8th బి గ్రూప్ ఎలిమెంట్స్. 8th గ్రూప్లో చూద్దాం. 8th బి 8th గ్రూప్ ఐరన్, రుథీనియం, ఆస్మియం, హాస్యం. మరొకసారి ఐరన్, రుథీనియం, ఆస్మియం, హాస్యం. నెక్స్ట్ 9th గ్రూప్. 9th గ్రూప్ అంటే 8th బిఏ కోబాల్ట్, రోడియం, ఇరిడియం, మెటర్నీవియం. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ ఇది కూడా 10th గ్రూప్. 10th గ్రూప్ ఆల్సో 8th బి గ్రూప్ ఎలిమెంట్స్. నికెల్, పెల్లాడియం, ప్లాటినం. ఇది ఒకసారి చూద్దాం, ఓకేనా. ఇది ఈ లాస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అని మనం చదువుకుందాం అని చెప్పాను కదా, అక్కడ చూద్దాం. నెక్స్ట్ 10th గ్రూప్ నికెల్, పెల్లాడియం, ప్లాటినం. నెక్స్ట్ 11th గ్రూప్ అంటే ఫస్ట్ బి గ్రూప్ ఎలిమెంట్స్ కాపర్, సిల్వర్, గోల్డ్. ఇది రాంజిజియం. నెక్స్ట్ సెకండ్ బి గ్రూప్ అంటే 12th గ్రూప్ జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. జింక్, కాడ్మియం, మెర్క్యూరీ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? సెకండ్ బి గ్రూప్ ఎలిమెంట్స్. నిన్న క్వశ్చన్ అడుగుతారు ఇక్కడ, కాడ్మియం ఏ గ్రూప్ ఎలిమెంట్ అంటాడు. కాడ్మియం ఏ గ్రూప్ ఎలిమెంట్. కాడ్మియం అనేది 12th గ్రూప్ ఎలిమెంట్ లేదా సెకండ్ బి గ్రూప్ ఎలిమెంట్. ఓకే. నెక్స్ట్ కాపర్, సిల్వర్, గోల్డ్ కాయినైజ్ మెటల్స్. ఇవి ఏంటవి? ఇవి కాపర్, సిల్వర్, గోల్డ్ ఏ మెటల్స్? ఇవి 11th గ్రూప్ ఎలిమెంట్స్, కాయినైజ్ మెటల్స్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ కాయిన్స్. దే మేడ్ ఫ్రమ్ కాపర్ కాయిన్స్, silver coins, gold coins. That's why these are called coinage metals. So which group elements are coinage metals? 11th group elements అంటే first B group elements. Zinc, cadmium, mercury 12th group elements. So this is about the third step. ఓకేనా. తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్, మిడిల్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అటామిక్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఫైండ్ అవుట్ చేసే ముందు వీ షుడ్ నో వేర్ దిస్ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్. సపోజ్ టిన్ ఇవ్వంలోనే ఎక్కడ ఉంది ఈ ఎలిమెంట్. అందుకని ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ నీకు తెలిస్తే, బై హార్ట్ చేస్తే ఆ టిన్ ఎక్కడున్నది నీకు తెలిసిపోద్ది. అందుకని నేమ్స్ బై హార్ట్ చేయండి. నేమ్స్ బాగా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. హూ విల్ ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ టైమ్స్ హూ విల్ రీడ్, నంబర్ ఆఫ్ టైమ్స్ హూ విల్ ప్రాక్టీస్, నంబర్ ఆఫ్ టైమ్స్ హూ విల్ రైట్, who will draw this table. Definitely you will remember all the names. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైతే బాగా నంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతారో, ఆ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళు కంపల్సరీగా ఈ టేబుల్ వాళ్ళకి ఈజీ అయిపోద్ది. నేను చెప్పినట్లు ప్రాక్టీస్ అండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ చదవండి, ఈ 2 గ్రూప్స్ చదవండి. తర్వాత ఈ 6 గ్రూప్స్ రైట్ సైడ్ పార్ట్ చదవండి. తర్వాత ఈ పార్ట్ చదవాలి, మిడిల్ పార్ట్. సో లెఫ్ట్, రైట్, మిడిల్ ఇలా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క గ్రూపు ఒక 5 times 6 times రాయండి. తర్వాత ఇలా ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 hour తీసుకొని ప్రాక్టీస్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ఆల్ ద ఎలిమెంట్స్ నేమ్స్. ఓకేనా. అన్ని ఎలిమెంట్స్ నేమ్స్ మీకు వచ్చేస్తాయి. తర్వాత ఏ ఎలిమెంట్ ఏ గ్రూప్లో ఉంది, ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్, ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు విచ్ పీరియడ్, the element belongs to which group and the element which belongs to which period. అది ఏ గ్రూప్లో ఉందో, ఏ పీరియడ్లో ఉందో నెక్స్ట్ స్టెప్ అది. సో ఇది కూడా తెలియాలి. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ టీచ్ యూ అబౌట్ దిస్ పార్ట్. ఓకేనా. సో థ్యాంక్ యూ all of you. So prepare well and come to the class.